4 వరుసల జాతీయ రహదారి 363పై నిర్మించిన బ్రిడ్జ్ మోస్తారు వర్షాలకై కుంగి పగులు తేలింది. కొమరభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి బార్డర్ కోయగా వద్ద బ్రిడ్జ్ నిర్మించిన 6 నెలలకే నాణ్యతలో డొల్లతనం బయటపడింది. ఇటీవల కురిసిన చిన్నపాటి వర్షాలకే హైవేపై బ్రిడ్జి కుంగిపోవడంతో ప్రయాణం ప్రమాదకరంగా మారింది. నేషనల్ హైవే అధికారుల నిర్లక్ష్యమే నాణ్యత లోపానికి కారణమని స్థానికులు ఆరోపించారు. గంటకు 100 కిలోమీటర్ల వేగంతో వాహనాలు ప్రయాణించేలా హైవే రోడ్డు నిర్మించారు. కానీ 6 నెలల్లోనే బ్రిడ్జి కుంగి అవినీతి పగుళ్లు తేలడంతో నాణ్యత లోపాలు బయటపడుతున్నాయి. బ్రిడ్జి నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు పాటించలేదని స్థానికుల నుంచి ఆరోపణలు వినవస్తున్నాయి. అక్కడ కుంగిపోతే ఇటు డైవర్ట్ చేస్తున్నారా? ఎన్ని రోజులు అయింది కుంగిపోయి? ఎన్ని రోజులు అవుతుంది కుంగిపోయి? నెల అయిందా? ఇది ఎప్పుడు ఇట్లా పలుగొట్టి ఎప్పుడు డైవర్ట్ ఎన్ని రోజులు అవుతుంది చేసి? ఆ డిబిఓలో అడిగితే వర్షాకాలం పోయిన తర్వాత అవుతుంది అంటున్నారు కదా, ఇప్పుడు కాదట అది.